హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ కర్రీ వండుతున్నాను. ఫస్ట్ ఇలా నూనె వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా వేగనియాల. ఉల్లిపాయలు వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలా, తొందరగా అయితే. నేను ముందుగా టమాటా, జీడిపప్పు, గసగసాలు, ధనియాలు ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నా. ఇవి బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇవి వేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. టమాటా అండ్ జీడిపప్పు మిక్సీ. ఇది బాగా కొంచెం నూనె పైకి తేరేదాకా ఉడకనివ్వాలి. ఇందాక చికెన్ నేను మ్యారినేట్ చేసుకున్నాను 1 గంట. ఇందులో కారం, ఉప్పు, ధనియాల పౌడర్ అన్నీ మిక్స్ చేశాను. ఈ చికెన్ ఇందులో వేసుకోవాలి. చికెన్ ఇందులో వేసుకుని తర్వాత ఒక 5 మినిట్స్ ఇది బాగా ఉడకనివ్వాలి. ఇందాక ఇది మూత పెట్టేస్తాం కదా, ఉడికిన తర్వాత కొంచెం లైట్గా మళ్ళీ కారం వేసుకోవాలా. ఇందాక దీన్ని మ్యారినేట్ చేసాం కదా, అప్పుడు వేసాను కారం. కొద్దిగా ఇప్పుడు లైట్గా వేసుకోవాలా. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని బాగా చికెన్ని ఉడికించాలి. సరిపడా వాటర్ వేసుకొని ఉడికించిన తర్వాత చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. దగ్గరికి ఉడికిపోయింది. ఇలా మనం కొత్తిమీరని జల్లేసుకుని నీట్గా కడుక్కుని కొత్తిమీరని జల్లేసుకుని స్టవ్ కట్టేసుకోవడమేనండి. కర్రీ అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకుని తినండి. నా కూర కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.